రక్తం కారుతున్న జలపాతం, స్వయంగా కదిలే రాళ్ళు, ఇదేంట్రా అయితే 50 ఏళ్లుగా మండుతున్న నరకద్వారం. ఇవన్నీ సినిమాల్లోనే కాదు, నిజంగానే భూమిపై ఉన్నాయి. ఈ వీడియోలో సైన్స్కే సవాలు విసిరే ప్రపంచంలోని 11 అత్యంత విచిత్రమైన ప్రదేశాలను చూడబోతున్నాం. వీడియో చివరి వరకు చూస్తే మనం నివసిస్తున్న భూమి ఎంత వింతగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. భూమిపై ఉన్న అత్యంత రంగుల ప్రదేశాల్లో ఒకటి. ఈ పర్వతాన్ని చూసినప్పుడు ఎవరో పెయింటుతో రంగులు వేసినట్టుగా కనిపిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలం వంటి రంగుల పొరలు ఒకదానిపై ఒకటి ఉండడం దీని ప్రత్యేకత. నిజానికి ఈ రంగులు లక్షల సంవత్సరాలుగా ఏర్పడిన ఖనిజాల వల్ల వచ్చాయి. ఇనుము, రాగి మరియు ఇతర ఖనిజాలు వేరువేరు రంగులను సృష్టించాయి. ఒకప్పుడు ఈ పర్వతం మంచుతో కప్పబడి ఉండేది. మంచు కరిగిన తర్వాత ఈ అద్భుతమైన రంగులు బయటపడ్డాయి. సముద్ర మట్టానికి 5000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ప్రస్తుతం ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారింది. ప్రకృతి తన కళాత్మకతను చూపించిన అద్భుత ఉదాహరణ ఇదే. లేక్ నెట్రోన్. ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన సరస్సులలో ఇది ఒకటి. ఈ సరస్సులోని నీరు చాలా క్షారంగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సరస్సులో పడిన చిన్న జంతువులు లేదా పక్షులు చనిపోయిన తర్వాత వాటి శరీరాలు త్వరగా కుళ్ళిపోవు. బదులుగా అవి మమ్మీలా సంరక్షించబడతాయి. అందుకే ఈ సరస్సును చూసి చాలా మంది భయపడతారు. అయితే కొన్ని ప్రత్యేక జాతుల ఫ్లామింగో పక్షులు మాత్రం ఇక్కడ సురక్షితంగా జీవిస్తాయి. అవి ఈ సరస్సును తమ గూళ్లు కట్టుకునే ప్రదేశంగా ఉపయోగిస్తాయి. ఎర్రటి రంగుల్లో కనిపించే ఈ సరస్సు భూమిపై అత్యంత వింత ప్రకృతి అద్భుతాలలో ఒకటిగా గుర్తించబడింది. మూవింగ్ రాక్స్ ఆఫ్ డెత్ వాలే. ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన రహస్యాలలో ఒకటి. ఇక్కడ భారీ రాళ్లు ఎవరు తాకకుండానే నేలపై కదులుతూ వెనుక పొడవైన జాడలను వదిలిపెడతాయి. చాలా సంవత్సరాల పాటు ఈ రాళ్లు ఎలా కదులుతున్నాయో ఎవరికి అర్థం కాలేదు. కొందరు దీనిని భూతాలు, గ్రహాంతవాసులు లేదా తెలియని శక్తుల పని అని నమ్మేవారు. కానీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయం బయటపడింది. చలికాలంలో నేలపై పలుచని మంచు పొర ఏర్పడుతుంది. గాలి బలంగా వీచినప్పుడు ఆ మంచు సహాయంతో రాళ్లు నెమ్మదిగా జారుతూ కదులుతాయి. ఈ కదలిక చాలా నెమ్మదిగా ఉండడం వల్ల మన కళ్ళతో చూడటం కష్టం. కొన్ని రాళ్లు 100 మీటర్ల దూరం వరకు కూడా ప్రయాణిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ విచిత్ర దృశ్యం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. డోర్ టు హెల్. ప్రపంచంలోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటి. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో గ్యాస్ కోసం తవ్వకాలు చేపట్టారు. కానీ అనుకోకుండా భూమి కూలిపోయి భారీ గుంత ఏర్పడింది. ప్రమాదకరమైన మీథేన్ వాయువు బయటకు రావడంతో దానికి మంటలు అంటించారు. కొన్ని రోజుల్లో మంటలు ఆరిపోతాయని భావించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ మంటలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ఈ గుంత అగ్నితో నిండిన నరక ద్వారంలా కనిపిస్తుంది. అందుకే దీన్ని డోర్ టు హెల్ అనే పేరు వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ఈ విచిత్రమైన అగ్ని గుంతను చూడడానికి వస్తుంటారు. సాలర్ డే ఉయిని. ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు మైదానం. ఇది 10,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. వర్షాకాలంలో ఈ మైదానంపై పలుచని నీటి పొర ఏర్పడుతుంది. అప్పుడు మొత్తం ప్రదేశం ఒక భారీ అద్దంలా మారిపోతుంది. ఆకాశం, మేఘాలు, సూర్యాస్తమయం అన్ని నేలపై ప్రతిబింబిస్తాయి. దీంతో ఆకాశంలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యం కారణంగా ఇది ప్రపంచంలోని అత్యంత ఫోటోజెనిక్ ప్రదేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సృష్టించిన ఈ అద్దం ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. చాక్లెట్ హిల్స్. ఈ ప్రాంతంలో 1200 కంటే ఎక్కువ ఒకే ఆకారంలోని కొండలు ఉన్నాయి. వేసవిలో వీటిపై ఉన్న గడ్డి ఎండిపోయి గోధుమ రంగులోకి మారుతుంది. దూరం నుంచి చూస్తే ఇవి పెద్ద చాక్లెట్ ముద్దలా కనిపిస్తాయి. అందుకే వీటిని చాక్లెట్ హిల్స్ అని పిలుస్తారు. ఈ కొండలు ఎలా ఏర్పడ్డాయో అనేక పురాణ కథలు ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు ఇవి లక్షల సంవత్సరాల భూగర్భ మార్పుల వల్ల ఏర్పడ్డాయని చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాలలో ఇది ఒకటి. జియాంట్ కౌజ్వే ప్రాంతంలో వేలాది సబ్జుజాకార రాతి స్తంభాలు సముద్ర తీరంలో వరుసగా కనిపిస్తాయి. ఇవి మనుషులు నిర్మించిన మెట్లలా కనిపించిన నిజానికి అగ్నిపర్వత లావా చల్లబడటం వల్ల ఏర్పడ్డాయి. సుమారు 40,000 రాతి స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. వీటి ఆకారం అంత ఖచ్చితంగా ఉండటం వల్ల చాలా మంది ఇవి ప్రకృతి సృష్టించినామని నమ్మలేకపోతున్నారు. ఈ అద్భుతమైన ప్రదేశం ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది. ఫ్లై గేసర్. ప్రకృతి మరియు మానవ తప్పిదం కలిసి సృష్టించిన అద్భుతమైన దృశ్యం ఇది. 1960లలో నీటి కోసం తవ్విన బావి సరిగ్గా మూసివేయకపోవడంతో వేడి నీరు నిరంతరం పైకి రావడం ప్రారంభమైంది. కాలక్రమేణా నీటిలోని ఖనిజాల పెరిగిపోయి చిన్న కొండ లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచాయి. ప్రస్తుతం ఇది 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు పెరిగింది. ఇందులోని ఖనిజాలు మరియు అల్గి కారణంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే ఇది మరో గ్రహంలోని దృశ్యంలా కనిపిస్తుంది. నిరంతరం నీటిని చిమ్ముతూ ఉండే ఈ గీజర్ ప్రపంచంలోని అత్యంత రంగురంగుల మరియు విచిత్రమైన ప్రకృతి అద్భుతాలలో ఒకటిగా గుర్తించబడింది. రిచర్డ్ స్ట్రక్చర్. సహారా ఎడారిలో ఉన్న ఒక భారీ వృత్తాకార నిర్మాణం. ఇది అంతరిక్షం నుంచి చూస్తే ఒక పెద్ద కన్నులా కనిపిస్తుంది. అందుకే దీనిని ఏ ఆఫ్ ది సహారా అని కూడా పిలుస్తారు. దీని వ్యాసం సుమారు 40 కిలోమీటర్లు. మొదట్లో శాస్త్రవేత్తలు ఇది ఉల్కపాతం వల్ల ఏర్పడిందని అనుకున్నారు. కానీ తర్వాత పరిశోధనల్లో ఇది లక్షల సంవత్సరాల భూగర్భ మార్పులు శిలాల అరిగిపోవడం వల్ల ఏర్పడిందని గుర్తించారు. అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములు కూడా ఈ నిర్మాణాన్ని సులభంగా గుర్తించగలరు. సహారా ఎడారి మధ్యలో ఉన్న ఈ భారీ కన్ను ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది.
సోకోట్రా ఐస్లాండ్ చూసిన వెంటనే ఇది భూమిపై ఉందా లేదా మరో గ్రహం పైన అనే సందేహం కలుగుతుంది కదూ. ఈ ద్వీపంలో కనిపించే డ్రాగన్ బ్లడ్ చెట్లు గొడుగు ఆకారంలో ఉంటాయి. ఇక్కడి మొక్కలలో చాలా వరకు ప్రపంచంలో మరెక్కడా కనిపించావు. లక్షల సంవత్సరాల పాటు ఇతర ప్రాంతాల నుంచి వేరుగా ఉండటం వల్ల ఇక్కడ ప్రత్యేకమైన జీవజాలం అభివృద్ధి చెందింది. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని భూమిపై అత్యంత వింత ప్రదేశం అని పిలుస్తారు. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక కళల ప్రపంచంలా ఉంటుంది. అంటార్టికాలో ఉన్న బ్లడ్ ఫాల్స్ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. ఈ జలపాతాన్ని మొదటిసారి చూసిన ఎవరైనా మంచు కొండల మధ్య నుంచి రక్తం ప్రవహిస్తున్నట్టు భావిస్తారు. తెల్లని మంచు మధ్య ఎర్రటి నీరు కనిపించడం వల్ల ఇది చాలా భయానకంగా కనిపిస్తుంది. అయితే ఇది నిజంగా రక్తం కాదు. భూమి అడుగున వేల సంవత్సరాలుగా బంధింపబడిన ఉప్పు నీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఆ నీరు బయటకు వచ్చి గాలితో కలిసినప్పుడు ఇనుము తుప్పు పట్టి ఎర్రటి రంగులోకి మారుతుంది. అందుకే ఈ జలపాతం రక్తంలా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నీటిలో సూర్యకాంతి లేకుండా ఆక్సిజన్ లేకుండా జీవించే సూక్ష్మ జీవులున్నాయి. ఈ జీవులపై పరిశోధనలు చేస్తూ శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై ఇలాంటి జీవం ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే బ్లడ్ ఫాల్స్ ప్రకృతి రహస్యాలలో ఒక అద్భుతంగా నిలిచింది. ఈ వీడియోలో చూసిన ప్రదేశాలలో మీరు ఏ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.